హలో ఫ్రెండ్స్ 2024 ఐపీఎల్ ఫార్మాలిటీగా ఆడుతున్నటువంటి వన్ అండ్ ఓన్లీ టీము పంజాబ్ కింగ్స్ అని చెప్పుకోవచ్చు. శిఖర్ ధావన్ కెప్టెన్ తను ఇంజురీ కావడం వల్ల శ్యామ్ కరణ్కి ఇవ్వడం జరిగింది. అసలు కెప్టెన్సీ నాలెడ్జ్ కొద్ది గోల్ లేదు. ఒక బౌలర్ను పంపించడం చేత కాదు, ఒక ఫీల్డర్ని సెట్ చేయడం చేత కాదు. ఇంకా ఈడు తప్ప మీకు ఎవడు దొరకలేదురా, ఎవరా ఎన్ని కెప్టెన్ చేసింది అని చెప్పి పంజాబ్ ఫ్యాన్స్ అందరూ తిట్టుకున్నారు. నేను కూడా నిన్ను పిచ్చిగా తిట్టుకున్నాను అనమాట. ఎందుకంటే కేకేఆర్తో 20 కోట్లు కొట్టించుకున్న మనోడు దాదాపు 261 స్కోర్ కొట్టించుకున్నట్టు ఇంకా అర్థం చేసుకోండి. వీక్ కెప్టెన్సీ స్కోర్ కూడా దాదాపు 60 రన్స్ తీను ఒక్కడే ఇవ్వడం జరిగింది. ఇక వరస్ట్ కెప్టెన్సీ వీక్ కెప్టెన్సీ ఏంట్రా 2024 లో అంటే శ్యామ్ కరణ్ గా చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ గా ఏం జరిగిందంటే ఇంకా బౌలర్లు అందరూ డిసైడ్ అయ్యారనమాట, వీడికి కెప్టెన్సీ చేయడం చేత కావట్లేదు కానీ మనమే ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఇంకా కెప్టెన్ పోయి ఆడ బౌండరీ కానీ నించుండో వీళ్ళలో మాట్లాడుకొని బేస్టోతో మాట్లాడి అది ఇది చేసి లాస్ట్ కి వికెట్లు తీసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక 261కి రిస్ట్రిక్ట్ చేయగలిగారంటే దానికి కారణం బౌలర్స్ మట్టికే. సో పంజాబ్ కింగ్స్ అర్జెంట్ గా కెప్టెన్ మార్చారనమాట. మార్చేసిన మట్టికే ఇక స్ట్రాంగ్ టీమ్ గా మారింది. ఇక కమింగ్ టు నిన్న మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలంటే ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ రన్ చేస్ గా చెప్పుకోవచ్చు. ఇలాంటిది జరగబోదు, జరిగిన హిస్టరీ కూడా లేదు. T20 కెరియర్ లో కూడా హైయెస్ట్ అని చెప్పి చాలా మంది ప్రతిపాదించారనమాట. ఇక పాయింట్ టేబుల్ లో లాస్ట్ ఉన్నటువంటి టీం ఏంటి ఆర్సీబీ. ఈ 2024 లో వీక్ గా ఉన్నటువంటి టీం ఏంటి ఆర్సీబీ చేతిలో ఓడిపోయినటువంటి టీం ఏంటి పంజాబ్. సో పంజాబ్ కింగ్స్ దేని మీద మ్యాచ్ జరుగుతుంది, కోల్కతా మీద జరుగుతుంది. కోల్కతా పాయింట్ టేబుల్ లో ఎక్కడుంది, సెకండ్ లో ఉంది. అక్కడ ఉన్నటువంటి హిట్టర్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఓపెనింగ్ సునీల్ సాల్ట్ దిగుతారు. వీళ్ళిద్దరిని మురికి అవుట్ చేసినాం అనుకోండి వెంకటేష్ అయ్యర్ దిగుతారు. తన్ను అవుట్ చేసినాం అనుకోండి శ్రేయస్ అయ్యర్ దిగుతారు. తన్నే అవుట్ చేసినాం అనుకోండి రస్సేల్ దిగుతారు. తన్ను అవుట్ చేసినాం అనుకో రింకు సింగ్ దిగుతారు. తన్నే అవుట్ చేసిన రమణదీప్ దిగుతారు. ఈ విధంగా దాదాపు 7 దాకా బ్యాట్స్మెన్లే ఉన్నారు. వీళ్ళని అవుట్ చేయడం కష్టం, వీళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం కష్టం అని చెప్పి ప్రతి టీం భయపడుతుంది. ఈవెన్ దో పాయింట్ టేబుల్ లో పైన ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్ కూడా భయపెట్టేటటువంటి వన్ అండ్ ఓన్లీ టీం కేకేఆర్. అది కాక అక్కడ ఉంది గౌతమ్ గంభీర్. తను ఏ విధమైనటువంటి కోచింగ్ ఇస్తున్నో తెలియదులే కానీ ఇప్పుడు దాకా ఆడినటువంటి నరేన్ కూడా కొట్టడం మొదలుపెట్టిండు. ఈ విధంగా సాల్ట్, నరైన్ అండ్ మన వెంకటేష్ అయ్యర్ కలిసి మంచి స్కోర్ చేసి 261 స్కోర్ అయితే అక్కడ పెట్టారనమాట. ఇక పంజాబ్ దిగింది. వాళ్ళు పవర్ ప్లే లోనే 20 కోట్లు కొట్టారు భయ్య. వీళ్ళు ఎంత కొట్టారో దానికి మించి కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ప్రభు సిమ్రాన్ రన్అట్ అయిపోయిండో ఇక వీళ్ళు ఒక్కడు అవుట్ అయితే వరుసగా అవుట్ అవుతారు. ఇక చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి నేనైతే బంద్ చేసి పడుకున్నాను అనమాట. ఫస్ట్ టైం ఐపీఎల్ చూడకుండా పడుకోవడం, ఎందుకంటే ఇది నాకు గెలిచేటటువంటి అవకాశం లేదని తెలుసు. లాస్ట్ కి ఒక్క రన్ తేడాతోనే ఓడిపోద్దామని అనుకున్నాను. కానీ మార్నింగ్ లే చూసేసరికి విధ్వంసం. ఇంకో ఓవర్ 3 బాల్ ఉండగానే మ్యాచ్ ఫినిష్ చేసి కూర్చున్నారు. మన బేస్ట్ అయి ఉండొచ్చు అండ్ తర్వాత వచ్చినటువంటి శశాంక్ అయి ఉండొచ్చు. ఎర్రగా కొట్టారు. తను దాదాపు 8 సిక్స్లు 4 4లు. ఆ బాధుడైంది రా నాయన, ఒక్కొక్కడు మృగంలాగా ఆడుతున్నాం అని చెప్పారు. మన బేస్ట్ కూడా సెంచరీ చేయడం జరిగింది. అందరి మీద తొడగొట్టేటటువంటి కేకేఆర్ గడ్డకెళ్ళి మరీ తొడగొట్టినటువంటి వన్ అండ్ ఓన్లీ టీం మన పంజాబ్ గా చెప్పుకోవచ్చు. చాలా పవర్ఫుల్ గా ఉంది. ఒక్కొక్కడు ఒక మృగంతో సమానం. తనుపైన అశుతోష్ ఉన్నాడు. తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా హిట్టర్లే ఉన్నారు. కానీ వాళ్ళు వాళ్ళ జాతీయ భేదంతో ప్రాంతీయ భేదంతో ఎక్కువ మంది సింగ్స్ తీసుకుంటున్నారనమాట. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ కాబట్టి ఆ పంజాబ్ వాళ్ళు ఎక్కువ తీసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. దానివల్ల టీం మడతపడింది అనుకున్నా కానీ వాళ్ళు కూడా మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పి నిన్నైతే అర్థమైంది. ఒక కెప్టెన్ ని మార్చేసి ఇక ఆర్డర్ ప్రకారం బ్యాట్స్మెన్ ని, ఆర్డర్ ప్రకారం బౌలర్ అని చెప్పితే ఖచ్చితంగా పంజాబ్ టీం కూడా స్ట్రాంగ్ టీం అయితే అనమాట. ఎందుకంటే ఇప్పుడు 2వ ప్లేస్ లో ఉంది కదా, ఇంకనైనా పంజాబ్ కి ఛాన్సెస్ ఉన్నాయి, ప్లే ఆఫ్స్ వెళ్ళేటటువంటి ఛాన్స్. కానీ ముందు చేయాల్సిన పని ఏంటంటే కెప్టెన్ మార్చేయండి. అవసరమైతే వాడిని తీసుకోపండి, ఆయన వల్ల ఉపయోగం కూడా లేదు. మళ్ళీ శిఖర్ ధావన్ తీసుకోండి, శిఖర్ ధావన్ లేదా శశాంక్ ని పెట్టండి, లేదా బేస్టోని పెట్టండి. ఈ విధంగా కెప్టెన్సీ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి పంజాబ్ గుర్తిస్తే మంచిగా. నిన్నైతే నాకు చాలా నచ్చింది మ్యాచ్. చాలా హై వోల్టేజ్ మ్యాచ్ గా చెప్పుకోవచ్చు. ఐపీఎల్ చరిత్రలోనే హై రన్ చేస్ గా కూడా చెప్పుకోవచ్చు. మీకు ఏ విధంగా అనిపించింది మ్యాచ్ అనేటటువంటి డెఫినెట్ గా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్, బాయ్, నమస్కారం.